श्रीमात्रे नमः जिप टीवी प्रेक्षकुలకు స్వాగతం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. మనం ఈ రోజున 10వ రాశి మకర రాశి వారు ఎటువంటి నియమాలు పాటించాలి, ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలనే విషయాల గురించి తెలుసుకుందాం. మకర లగ్నం వారు, మకర రాశి వారు కూడా శనీశ్వరుణ్ణి ఆరాధించాలి. శనీశ్వరుణ్ణి ఆరాధించడం, నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళి 11 సార్లు కానీ 17 సార్లు కానీ 18 సార్లు కానీ ప్రదక్షిణ చేసి ఓం శం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ 18 సార్లు ప్రదక్షిణ చేయండి. ఆ శనీశ్వరుడి దగ్గర నల్లని వస్త్రాన్ని వేయండి, నువ్వుల నూనె వేయండి, కొంచెం నువ్వులు వేసి నమస్కరించండి. మీరు శనివారం నాడు నవగ్రహాలు ఉన్న చోటకి వెళ్ళి, మకర రాశి వారు మకర లగ్నం వారు శనీశ్వరుడి దగ్గరికి వెళ్ళి నవగ్రహాలు ఉన్న చోట శనీశ్వరుడి దగ్గర నల్ల నువ్వులు వేయడం, నల్లని వస్త్రాన్ని వేయడం, కొన్ని యొక్క నువ్వులు వేసి నల్ల నువ్వులు వేయడం, నువ్వుల నూనె వేయడం చాలా మంచిది. అదే విధంగా ఓం శం శనీశ్వరాయ నమః మంత్రాన్ని పఠించడం, శనివారం నియమాలు పాటించడం, మీరు వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం చాలా మంచిది. గోవిందనామాలు నిరంతరం చదువుకుంటే మకర రాశి వారికి మంచి విశేషమైన ఫలితాలు అనేవి కలుగుతాయి. గోవిందనామాలు మీరు విన్నా చదువుకున్నా కూడా మకర రాశి వారికి మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అదే విధంగా మీరు శనివారం నాడు, శని త్రయోదశి నాడు నువ్వులు దానం చేయండి. మకర రాశి వారు మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. మీరు నిరంతరం గోవిందనామాలు చదవడం, ఓం శం శనీశ్వరాయ నమః చదువుకోవడం, అవకాశం ఉంటే రోజు నవగ్రహాల దగ్గరికి వెళ్ళి 18 సార్లు 9 సార్లు 27 సార్లు ప్రదక్షిణ చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. కాబట్టి మకర రాశి వారికి రాశ్యాధిపతి శని కాబట్టి మీరు శనీశ్వరుణ్ణి ఆరాధించండి. మీకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మంచి అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మకర రాశి వారు శనివారం నియమాలు పాటించడం, గోవిందనామాలు చదవడం, అదే విధంగా అవకాశం ఉన్నవారు మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ అని తలుచుకుంటూ ఆ వెంకటేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయండి. మీకు అవకాశం ఉంటే శనివారం నాడు వెంకటేశ్వర స్వామికి తులసిమాల పట్టుకుని వెళ్ళండి. అదే విధంగా కొన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో శుక్రవారం నాడు అభిషేకం చేస్తారు. అవకాశం ఉంటే అభిషేకంలో పాల్గొని, అభిషేకంలో మీరు కూడా పాల్గొని అభిషేకాన్ని చూడండి. ఆ స్వామి నామాన్ని నిరంతరం జపిస్తూ ఉండండి. మకర రాశి వారు శనివారం నియమాలు పాటించడం, వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, గోవిందనామాలు పాకెట్లో సైజు పేపర్లు దొరుకుతాయి, అవి మీ దగ్గర పెట్టుకుని ప్రయాణం మీద వెళ్ళినప్పుడు కానీ, ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా కొత్తగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు కానీ మీరు శనివారం నాడు వెళ్ళండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి మకర రాశి వారు, మకర లగ్నం వారు కూడా వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం, గోవిందనామాలు చదవడం, శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ఆ యొక్క నల్ల నువ్వులు అనేవి దానం చేయడం, శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించుకోవడం అనేది మీకు చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి మకర రాశి వారు నిరంతరం గోవిందనామాలు చదవండి. ఓం నమో వెంకటేశాయ అనుకుంటూ ప్రయాణం చేయండి. ఏదైనా ముఖ్యమైన పని మీద వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామిని ఆరాధించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే మమ్మల్ని సంప్రదించి మీ జాతకాన్ని పరిశీలన చేసుకుని మరిన్ని పరిహారాలు తెలుసుకుని పాటించండి. మకర రాశి వారు అన్నింటా కూడా విజయాన్ని సాధిస్తారు. మీరు ఎన్ని శనివారాలు నియమంగా ఉంటే మీ రాశికి అంత బలాన్ని చేకూరుతుంది. కాబట్టి మకర రాశి వారు శనివారం నియమాలు పాటించండి, గోవిందనామాలు చదవండి, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్తూ ఉండండి. మీకంతా కూడా మంచి జరుగుతుంది. జరగాలని చెప్పి మకర రాశి వారికి ఆ యొక్క రాశ్యాధిపతి ఎప్పుడు కూడా అనుకూలమైన ఫలితాలు కలగజేయాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.